హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. వీటి బిట్టి కడతారు కదా, ఎట్లున్నారు చూడండి రౌడీలాగా. వీడిని కృష్ణులాగా రెడీ అవ్వమని చెప్పిన, బట్ రెడీ అవుతాడో లేదో నాకైతే తెలియదు, బికాస్ వాళ్ళ మమ్మీ వద్దంటుందంట. బట్ మనం విన్నాం కదా, అఫ్ కోర్స్ రెడీ చేయమని చెప్తాము, బికాస్ ఎవ్రీ ఇయర్ రెడీ అవుతాడు కాబట్టి ఈసారి రెడీ అవ్వమని చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఏదో సంథింగ్ ఏదో వీరికి హెల్త్ ప్రాబ్లమ్ ఏదో అయిందో నాకు గుర్తులేదు, బట్ రెడీ కాలేడు. బట్ ఎవ్రీ ఇయర్ దానికంటే ముందు ఎప్పుడు రెడీ అయ్యాడు, కాబట్టి ఈసారి రెడీ అవ్వమని చెప్తున్నా. ఎవ్రీ ఇయర్ అయితే మా మమ్మీ ఉండేదన్నమాట, సో నేను మా మమ్మీ కలిసి చేసేవాళ్ళం. లాస్ట్ టైం కూడా కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల నేనే చేయాల్సి వచ్చింది. ఈసారి కూడా నేనే చేస్తున్నా, బట్ ఈసారి మా మమ్మీ లేదు. లాస్ట్ టైం అయితే మా మమ్మీ గైడ్ చేసింది నాకు ఎట్లా చేయాలి అని, బట్ ఈసారి అయితే నాకు మమ్మీ లేదు, మమ్మీ ఊర్లో ఉంది, సో నేనే చేస్తున్నా. సో కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి, దయచేసి కోరుకుంటున్నా, నన్ను క్షమించండి. నేనైతే ఆంటీ వాళ్ళకి అడిగిన అనమాట, లైక్ ఎట్లా చేయాలి అని. సో వాళ్ళు చెప్పినారు, నాకు లైక్ శ్లోకాలు చదువుతారు, అప్పుడు ఏం రావు తెలుసా నాకు వచ్చు కదా, అందుకే వీళ్ళు రెడీ అవ్వమని చెప్పిన. వీరు చదువుతారు, నేను జస్ట్ చేస్తా అంతే, పూజ చేస్తా, వీరు చదువుతారు. నాకు అస్సలు నిజంగా చెప్తున్నా, నాకు అస్సలు ఇట్లా ఏం డెకరేషన్ లేదు, ఏం లేదు. అసలు మేము ఈసారి చేస్తామా చెయ్యమా అనే దాంట్లోనే ఉండే. నాకు మమ్మీ ఇంతకు ముందు చెప్పింది, లైక్ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏం చెప్పింది అంటే, చెయ్యు బేట, నీకు ఎట్లా అయితే అట్లా చెయ్యు, చిన్న అయినా సరే చెయ్యు అన్నది. సో లాస్ట్ టైంలో అక్కడ డెకరేషన్స్ అట్లా ఏం లేవు. వరలక్ష్మి వ్రతంకి చేసినట్టు డెకరేషన్ చేస్తుండే ఎప్పుడు, బట్ ఈసారి అవి లేవు. సో జస్ట్ సింపుల్గా చేస్తున్నా అనమాట. సో చూసేయండి. సో ఇప్పుడు నేను ఇంకా బిట్టుగాడైతే బయటికి వెళ్తున్నాం అనమాట. కొబ్బరికాయ, ఫ్రూట్స్, పెరుగు అవి ఉంటాయి కదా తేయడానికి. సో వీని తోకలాగా తీసుకుని పోతారు, బికాజ్ ఒక్కదాన్నే ఉన్నా కదా, పంపించారు కదా ఒక్కదాన్ని అని చెప్పేసి ఇక వీడిని తీసుకొని పెట్టినప్పుడు చుట్టూ తిరగాలి తెలుసా కాడ. నాకు ఏమేమి కావాలో వాటికి కొనుక్కోవడానికి. అగు వాడేమో గుడికి పోతున్నాడు ఆవు దగ్గరికి. ఒక్క పని చేయమంటే ఒక్క పని చేస్తారు రాక్షసి. నేను కూడా వెళ్తున్నాను అనమాట గుడికి. అయితే వెళ్తున్నా అనమాట. నేనైతే వెళ్ళాను బికాస్ నాకు భయం. హీస్ గోయింగ్. ఏవో చేద్దామని పోతే వీరు ఏడికో పట్టుకొచ్చింది ఇన్ ద సెన్స్ మొక్కాలి, బట్ నాకు భయం అవుతుంది. అయిపోయి చూడండి, హాయ్ చెప్తా బాగున్నాయి కదా. 4 ఇంకొకటి వచ్చిందా? అదే 4 ఉన్నాయి ఇప్పుడు టోటల్. అదే 3 ఉండే, బట్ ఇప్పుడు 4. ఇంకా మేము గుడి నుంచి వెళ్ళిపోయినాం అనమాట ఫ్రూట్స్ అవి తీసుకోవడానికి. ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము, ఇంకా ఏమేమి కావాలో అన్ని తీసుకున్నాము. రాగానే నేను దాన్ని మాత్రం ఒలిచిపెట్టినా, బికాస్ అది ఉట్టిగా పెట్టడానికంటే ఒలిచిపెడితే బాగుంటది అన్నారు కాబట్టి ఇంకా అవి అన్ని ఒలిచిపెట్టినా అనమాట. ఇంకా బ్యాక్ డ్రాప్ కి అట్లీస్ట్ ఏదైనా చేద్దాము సింపుల్ అట్లా ఒక 5 minutes అయిపోయేది అన్నట్టు నేను తమలపాకులు ఉన్నాయి, ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, తీసుకున్నా కదా రోజ్ ఫ్లవర్స్ అని చెప్పేసి ఏదో చేస్తున్నంట. ఫస్ట్ తమలపాకు పెట్టి రోజ్ ఫ్లవర్ది పెట్టి ఇంకా అది కొంచెం బెండ్ చేసేసి ఇంకా ప్లాస్టర్ అతకబెట్టేసిన అనమాట. సో నేనైతే 6 leavesది చేసిన. మంచిగా రెడీ అయిపోయినా అనమాట, గోపికలాగా రెడీ అయ్యేసి ఆ 6 leaves పెడదాం అనుకున్నా, కాకపోతే అంత సెట్ కాలేదని చెప్పేసి 5 leaves పెట్టేసి ఇంకా అంతా సెటప్ చేసుకుంటున్నా అనమాట. నేను ముందే అక్కడ తూడ్చి పెట్టిన, సో తూడ్చేసిన కాబట్టి ఇంకా సిల్వర్ స్టూల్ పెట్టేసి అదే అంత కృష్ణుడిని పెట్టాలి, ఇంకా అన్నీ పెట్టాలి కాబట్టి అంతా సెటప్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఎలా చేశానో చెప్పండి మీరే. ఏం చేశాను అంటే, స్టూల్ పైన క్లాత్ వేసేసి ఒక ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా, సో ఆ ఇత్తడి ప్లేట్ తీసుకొని తమలపాకులు అన్నీ పెట్టినా అనమాట. పెట్టేసి ఇంకా రోజ్ ఫ్లవర్స్ పెట్టాల్సి, ఇంకా బంతిపూలు కాదు చామంతి పూలదంతా విప్పి వేసేసి కృష్ణుడిని పెట్టినా అనమాట. పెట్టేసి కృష్ణుడికి ముత్యాల దండ ఉండే అది వేసేసిన. ఇంకా సైడ్కి ఆదియోగి అది ఉంటుంది కదా ధూప్ స్టాండ్, అది పెట్టినా అనమాట. సో ఇలా నాకు అయినంత వరకు చేసుకున్నా. సైడ్కి ఏమో అవి తొట్లు ఉంటాయి కదా ఫ్లవర్ పాట్స్, అవి పెట్టినా అనమాట. ఏం డెకరేషన్ లేదు కదా, సింపుల్గా ఉంటే నాకు ఎందుకో మనసుకు పెట్టలేదు అని చెప్పేసి జస్ట్ అట్లా పెట్టేసిన అనమాట. సో చూసేయండి. ఇంకా మా బుల్లి కృష్ణుడు అనమాట బిట్టుగాడు రెడీ అయిపోయింది. ఊకే ఇంట్లోకి బయటకి తిరుగుతూ ఉన్నాడు అనమాట వాడు.
పూజ మొత్తం అయిపోయాక నేనైతే కృష్ణుడివి పాదాలు పెడుతున్నా. ఎట్లా అంటే బియ్యం పిండిని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి స్లర్రీ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ప్రిపేర్ చేసుకొని ఇంకా పెట్టేసిన అనమాట. కృష్ణుడి పాదాలు అయితే పెట్టేసిన. సో నేనైతే ఇలా రెడీ అయినా అని చెప్పేసి చూపిస్తున్నాను. ఎలా ఉన్నానో కామెంట్స్లో చెప్పండి. నేనైతే గెట్ రెడీ విత్ మీ వీడియో చేయలేదు, ఏం చేయలేదు. బికాస్ ఆ రోజు నాకైతే ఫుల్ ఆగం అయిందనమాట. మార్కెట్కి వెళ్ళి రావడం ఇంకా అన్ని సదరడం. సో ఒక్కదాన్నే ఉండే కాబట్టి నాకు కొంచెం కష్టమైందని చెప్పేసి నేను ఇంకా గెట్ రెడీ విత్ మీ వీడియో చేయలేదు. నాకైతే రెడీ అవ్వడంలో కీర్తన అంటే హెల్ప్ చేసింది. సో నా లుక్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లవ్ యూ ఆల్. ఇంకా పూజ అయితే బాగానే జరిగింది అనమాట. ఈవినింగ్ టైంకి అయితే మమ్మీ వాళ్ళైతే వచ్చినారు. ఆల్మోస్ట్ పూజ స్టార్ట్ అయినాక వచ్చినారనమాట. సో అదనమాట. సో బాయ్, లవ్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.